దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీశాయి. ఈ ఫలితాలు కేవలం రాష్ట్రాల పరిమితిలోనే కాకుండా జాతీయ రాజకీయాలపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. మొదటగా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే, ఈ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన మిశ్రమంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన రాష్ట్రాల్లో ప్రభావం కొనసాగించడం ద్వారా తమ బలం తగ్గలేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తర భారతంలో పార్టీ స్థిరత్వం కొనసాగడం ఎన్డీఏ కూటమికి ఊపునిచ్చింది. ఇక నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విషయానికి వస్తే, ఈ ఫలితాల తర్వాత కూటమిలో జోష్ పెరిగిందనే చెప్పాలి. మిత్రపక్షాలు బీజేపీతో కలిసి ముందుకు వెళ్లడంలో మరింత ఆసక్తి చూపుతున్నాయి. 2029 ఎన్నికల దిశగా ఎన్డీఏ మరింత బలంగా సన్నద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలపై దృష్టి పెడితే, అక్కడ ప్రాంతీయ శక్తులు మళ్లీ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాయి. ముఖ్యంగా నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ ఆధ్వర్యంలోనే పార్టీకి లభించిన విజయంతో రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు ప్రారంభమయ్యాయి. ఇది జాతీయ పార్టీలకు పెద్ద సవాలుగా మారింది. కేరళలో పరిస్థితి మరోలా ఉంది. అక్కడ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని శక్తులకు ఉత్సాహం వచ్చింది. ఇది ఇండియా అలయన్స్ కూటమికి పెద్ద మానసిక బలం ఇచ్చింది. ఇండియా కూటమి విషయానికి వస్తే, ఈ ఫలితాలు ఆ కూటమికి మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో విజయాలు సాధించినప్పటికీ దేశవ్యాప్తంగా ఏకీకృత వ్యూహం లోపం ఇంకా కనిపిస్తోంది. అయినప్పటికీ కేరళ వంటి రాష్ట్రాల్లో విజయాలు కూటమి మనుగడకు బలాన్నిస్తున్నాయి. ఇక ప్రజాభిప్రాయం ఎలా ఉందంటే, ఓటర్లు స్పష్టంగా ప్రాంతీయ అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. జాతీయ నాయకత్వం మాత్రమే కాకుండా స్థానిక సమస్యలు, అభ్యర్థుల వ్యక్తిత్వం కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఎన్డీఏ కూటమి స్థిరంగా ఉన్నప్పటికీ ఇండియా కూటమి కూడా పూర్తిగా బలహీనపడలేదు. దేశ రాజకీయాల్లో పోటీ ఇంకా తెరమీదే ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారన్నదే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ 5 రాష్ట్రాల ఫలితాలు ఒక విషయం మాత్రం స్పష్టం చేశాయి: భారత రాజకీయాల్లో పోటీ మరింత కఠినంగా మారబోతోందని. ప్రతి పార్టీ ఇప్పుడు మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది.